नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। तेलंगाना के वजीर खजाना टी हरीश राव ने डिस्ट्रिक्ट हेडक्वार्टर सिद्दीपेट में आज कई नुमाइंदों के साथ होली का त्यौहार मनाया और इस मौके पर आवाम को बतलाया भी कि ये भारत का सबसे बड़ा त्यौहार है जिसमें दिल से दिल मिलते जाते हैं और रंगों में रंग घुल जाते हैं। इस मौके पर वहाँ के म्यूनसिपल चेयरमैन राजा नारसो, AMC चेयरमैन P साईराम, TRS टाउन प्रेसिडेंट संपत रेड्डी के साथ साथ बहुत सारे दीगर ओहदेदारों ने भी उस रंगोली में हिस्सा लिया। కోడిగుడ్డు పొట్టు అవన్నీ తడి చెత్త, హానికరమైన చెత్త అంటే శానిటరీ ప్యాడ్లు, డైపర్. ఆటో ఫైనాన్స్ ప్రతి వార్డు జవాను దాని స్పెషల్ ఆఫీసర్ కౌన్సిలర్ 6 కోసారి 7 కోసారి 8 కోసారి 9 కోసారి వార్డుకి 4 ఫోటోలు 6 వార్డుల ఫోటోలు నాకు వాట్సాప్ కావాలి। मैडम आए मत नहीं तुम्हारा गली में ऐसा नहीं तो आप तो वार्ड छोड़ देंगे दूसरा वार्ड ले लेंगे। ये काउंसलर का 4 फोटोలు పెట్టకపోతే టీసీఎస్ को वार्ड పెట్టు అవసరం లేదు। అట్లా 6కు 7కు 8కి 9 గంటల లోపల రావాలి। तेलंगाना के वजीर श्रीनिवास गौड़ ने अपने कुछ साथी वज़रा श्रीनिवास यादव और जी कमलाकर की मौजूदगी में आज TRS LP प्रेस मीट में कांग्रेस और बीजेपी दोनों पार्टियों को अपनी ज़बरदस्त तनकीद का निशाना बनाते हुए बतलाया कि TRS गवर्नमेंट पसमानदा तबक़ात से हकीकी मोहब्बत रखती है, तभी तो अपने बजट में 30 करोड़ का हिस्सा BC के लिए निकाला है, लेकिन इसकी वजह से अपोजिशन को ज़बरदस्त हज़ीमत उठानी पड़ रही है और वो बौखलाकर गलत बयानात देने से बाज नहीं आ रही है। कांग्रेस पार्टी तो सिर्फ बातों की साबित हुई है और इन तबक़ात में से किसी को इसने नुमाइंदगी का मौका तक नहीं दिया था अपने वक्तों में, लेकिन KCR की ज्योतिराव फूले से अटूट मोहब्बत साबित करती है कि वो पसमानदा तबक़ात को ऊपर उठाना चाहते हैं। बजट కేటాయించినటువంటి పరిస్థితి ఈ ఆర్థిక మాంద్యంలో కూడా ఉందంటే సంతోషపడాలి। కనీసం వీళ్ళు మంచి అనేటువంటి చెప్పేటువంటి మనస్తత్వం లేనటువంటి వాళ్ళు, కుటిలమైన మనస్తత్వం ఉన్నారు। ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడతారు, లక్ష్మణ్ గారు ఒక రకంగా మాట్లాడతారు, ఆత్మవిమర్శ చేసుకోవాలి। ఇవాళ లక్ష్మణ్ గారు కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారంటే దానికి కారణం మా ప్రభుత్వ విధానాలు గుర్తుపెట్టుకోండి। కేసీఆర్ గారు బీసీలకు, అట్టడుగు వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు 23% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినా కూడా మున్సిపాలిటీలో 44% వచ్చినట్లు జనరల్ సీట్లు కూడా BC SC ST వర్గాలకు స్థానం కలిగించడం, జిల్లా పరిషత్ చైర్మన్లో, మార్కెట్ చైర్మన్లో, DCB చైర్మన్లో ఏదొచ్చినా కూడా రిజర్వేషన్ కు సంబంధం లేకుండా జనాభా ప్రాతిపదికగా వాళ్లకు అవకాశం కలిగించి రాజకీయ పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది। ఇంత పెద్ద రాష్ట్రంలో మరి కనీసం అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఈ వర్గం దూరం అయిపోతుంది, దీన్ని పెట్టుకునైనా ఉండాలని చెప్పి మీకు అధ్యక్ష పదవి కొనసాగడానికి మా ప్రభుత్వ విధానాలు కారణమా కదా ఒక సవాల్ చేసుకోవాలి। నీ పదవి గుంజుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేసిండ్రు, పదవి మళ్ళా కంటిన్యూ కావడానికి పరిస్థితి ఏంటి?
ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు మా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలే కేంద్రంలో కనీసం చేయకపోయినా ఈ పదవి ఇచ్చైనా సరే సంతోష పెట్టొచ్చేమన్న భ్రమలు వాళ్ళు ఇచ్చిన సంగతి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ దేశంలో పరిపాలిస్తున్న మీ పార్టీ, మీరు దత్తాత్రేయ గారు పెద్దలు చాలా మంది కోరారు మాకు ఒక శాఖ ఉండాలని చెప్పి, బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పి, అణగారిన వర్గాల గురించి కొంత బడ్జెట్ ఉండాలని చెప్పి. కనీసం శాఖ లేదు, బడ్జెట్ లేదు, కథ లేదు, ఊసే లేదు. ఓట్లప్పుడు మాత్రమే కనీసం ప్రధానమంత్రి గారైనా బీసీ ఆయన వచ్చిన తర్వాత అయినా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం. కానీ ఈ వర్గాల వాళ్ళ ఆ స్థానంలో ఉన్నంత మాత్రాన కాదు, మనసు ఉండాలి, చేయాలనేటువంటి తపన ఉండే వ్యక్తి ఉండాలి. అంతేగాని ఆ వ్యక్తి ఉంటే అయితేనేటిది కాదని చెప్పడానికి రుజువు ఇయ్యాల మా రాష్ట్రం. అనగారిన వర్గాలకు, జాతులకు మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేసి చదివితేనే మీ జీవితాలు బాగుపడతాయి, చదవకపోతే మోసపోతారన్నటువంటి నాందిని పట్టికి ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే మీద గురుకులాలు ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అండగా ఈ ప్రభుత్వం ఉందా లేదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండి కనీసం ఒక బీసీ ఎమ్మెల్యే లేనటువంటి దుస్థితి కూడా మేము గత అసెంబ్లీ సమావేశాలు చూసినాం. ఏం చేసిరు, ఏం మొదలుపెట్టు. అందుకే మీకు పబ్లిక్, ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకున్నారు. మోసం చేసిన 70 సంవత్సరాలు మీరు ఇక మేము ఎవరు ఉంటామని చెప్పి ఏ ఎలక్షన్ వచ్చినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇలా కేసీఆర్ గారు వెంబడే ఉన్నారు. తెలంగాణ మహాత్మా జ్యోతిబా ఫులే మా కేసీఆర్ గారు, ఇంటి పార్టీ మా కేటీఆర్ గారు ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మన మున్సిపల్ ఎలక్షన్స్ మొత్తం ఆయనే హ్యాండిల్ చేసి అణగారిన వర్గాలకు 23% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోర్టు చెప్తే ఎంతవరకైనా ఇవ్వాలని చెప్పి మున్సిపాలిటీ వైజ్ గా రివ్యూ చేసి కౌన్సిలర్స్ గా, చైర్మన్ గా దాదాపు 46%, 40% ఇచ్చినటువంటి ఘనత మా కేటీఆర్ గా కదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. బీసీ సంఘాల మీద చెప్పి నాయకులు గతంలో అన్నం మంచిగా పెట్టాలి, నీళ్ళచారు చేస్తున్నారు అని చెప్పి ఇందిరాపార్క్ దగ్గర ఎన్ని ధర్నాలు చేసిండ్రు, తిండి గురించి ధర్నాలు చేసిన సంగతి మర్చిపోవద్దు. మెచ్చార్జీలు పెంచాలని ఎన్ని ధర్నాలు చేసిండ్రు మర్చిపోవద్దు. ఇవాళ అదే గురుకులాల్లో పోయి, అదే హాస్టల్లో పోయి మన పిల్లల్ని అడగండి. ఆ రోజు కూడా మీరు హాస్టల్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఒక్కసారి హాస్టల్ పోయి బస చేయండి, భోజనం చేయండి, మా పిల్లలతో పడుకొని ఉదగాలు లేసి అడగండి, ఏం తింటున్నావు బిడ్డ, ఎట్లా ఉన్నావు బిడ్డ అని అడగండి. ఆ రోజు పరిస్థితులు మీరు గుర్తు చేసుకోండి, ఈ రోజు పరిస్థితులు మీరు అనుభవించండి. అరే ఆ రోజు ఇలాంటి ముఖ్యమంత్రి లేడు కదా అని మీరు ఆలోచన చేస్తారా లేదా? ఇలాంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉంటే మాకు ఈ దుస్థితి ఉంటుందా? అయ్యో నేను బాధపడతారా లేదా? ఒక్కసారి ఆలోచన చేసే వ్యక్తులను విమర్శిస్తే పనులు కావు. ఏం కావాలో అడగాలి కానీ ఏం కాలేదన్నట్టు మాట్లాడితే మన మాటలకు అర్థం ఉండదు. దయచేసి విమర్శించే ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. పూర్తిగా అణగారిన వర్గాలు, బీసీ అట్టడుగు వర్గాల వరకు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి ఈ దేశంలో ప్రత్యేక శాఖను, ప్రత్యేక చైర్మన్ కేటాయించి 500 కోట్ల నిధులు కేటాయించి ఖచ్చితంగా ఈసారి 500 కోట్లు ఖర్చు పెట్టాలి. 100% అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ నా నిధులకి ఇచ్చిస్తా, స్టేట్ నిధులకి ఇచ్చిస్తాం, కానీ అందరికీ లబ్ధి చెందాలని చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు మా రాష్ట్రంలో ఉంది. చెప్పుకోవడానికి బడ్జెట్ లో ప్రత్యేక కేటాయించడమే కాదు, ప్రతి సంక్షేమంలో ఈ అణగారిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన వాటా ఉంది, పెన్షన్ లో వాటా ఉంది, కళ్యాణ లక్ష్మిలో ఈ దేశంలో ఎక్కడ లేదు. అది ఉన్నతమైన వర్గాల వాళ్ళు అప్లై కూడా చేసుకోరు, నాకు అవసరం లేదని. కానీ ప్రతి పేదోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలు, అగ్రవర్గాల పేదలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నది దేశంలో ఎక్కడ లేదు. దానిలో కూడా 89% ఈ వర్గాల వాళ్ళే. కేసీఆర్ కిట్ లో కూడా 89% వర్గాలు అట్టడుగు వర్గాల వాళ్ళే, బలహీన వర్గాల వాళ్ళే.
అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మీరు రైతు బంధు చూడండి, భూముల లెక్క చూడండి, ఎవరికి ఎన్ని భూములు ఉన్నాయి, ఏ వర్గాలకు భూములు ఉన్నాయి, ఎవరు పోతుందని, కులము మతం అనే భేదం లేకుండా ఈ రాష్ట్రానికి పెట్టుబడి లాంటిది. ఈ వ్యవసాయాన్ని డెవలప్ చేస్తే రాష్ట్ర పెట్టుబడి వెళ్ళిపోతుంది, ఆర్థిక వ్యవస్థ బలంగా పడుతుంది అని చెప్పి అందరికీ ఉపయోగపడే పెద్ద స్కీమ్ తెస్తే కేంద్రం నుంచి మీ మంత్రులు వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి మీ ముఖ్యమంత్రులు అడుగుతారు ఈ పథకం ఎట్లా ఉందని. మీ రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తే కేంద్రంలో ఎలక్షన్లు వచ్చిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలకు పేరు మార్చుకొని మీరు అధికారంలో రావాలని చూస్తారు, మా వర్గాల ఓట్లు వేసుకొని పైకి రావాలని చూస్తారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో రాజకీయ పదవులు అనుభవించడానికి మంచి తెల్ల బట్టలు వేసుకొని 3 మూటలు అన్నం తిని హాయిగా దర్జాగా ఇల్లు కట్టుకొని భక్తం అంటే కళ్ళు మీకు ఓరుస్తలేవు. ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తున్నారు, ప్రజలను తప్పుదో పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి జాగ్రత్త. ప్రజలు మీ వెంట లేరు, కేసీఆర్ గారు వెంట ఉన్నారు. కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిడితే మాకు ఓట్లు వస్తాయి అనుకుంటున్నామో. కేసీఆర్ గారిని కానీ మా యువ నాయకుడు భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారు కానీ ఎప్పుడు మీరు విమర్శించినా ప్రజలు ఈ లబ్ధి పొందు లక్షల కోట్ల మంది లబ్ధి పొందినటువంటి ఆ వర్గాలు మిమ్మల్ని ఇంకా కసిగట్టి పగబట్టి మిమ్మల్ని వెంటాడుతున్న సంగతిలో మీరు మర్చిపోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మాది పేదల ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి ఉంటది. హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ పెద్దగా అవతరిస్తుంది. ఈ రాష్ట్రంలో నలుమూలల నుంచి 2 గంటల్లో హైదరాబాద్ వచ్చే పరిస్థితి ఉంటది. మా బతుకుదేరు ఖచ్చితంగా భవిష్యత్తులో మారుతుంది. ఈ విమర్శలు మేము పట్టించుకోం. शहर हैदराबाद में जहां आज होली त्यौहार की धूम चली और जा बाजार रंगों के फुहार हवा में दिखाई दिए, वहीं जिले रंगारेड्डी के मोइनाबाद मंडल से एक दर्दनाक खबर भी मिली है कि शाहपुर गेट के पास आज 2 तेज रफ्तार कारें आपस में टकरा गईं, जिसकी वजह से 2 लोगों की जानें चली गई। मुकामी पुलिस ने फौरन केस बुक करके लाशों को उस्मानिया हॉस्पिटल के मुर्दा खाने मुंतकिल किया और तहकीकात शुरू कर दी हैं। गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। तेलंगाना के वजीर पंचायत राज ई दयाकर राव ने आज एक इजलास में TRS गवर्नमेंट के हालिया बजट को पिछले 40 सालों में रियासत की तरक्की के लिए लाया गया सबसे अच्छा और पहला बजट करार दिया, जिसमें गरीब किसानों के लिए और सभी के लिए प्रोजेक्ट्स, इरिगेशन, 24 घंटे मुफ्त बरकी सरबराही, इंश्योरेंस, लोन विवर्स वगैरह सभी का बेहतरीन ख्याल रखा गया है। इन्होंने बतलाया कि ये बजट ऐसा पेश किया गया है जिस पर कहीं से भी कोई तनकीद का कोई रुझान नहीं आ सकता। सीसी रोड 600 కోట్లు కేటాయించడం జరిగింది। గ్రామంలో పట్ట గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, వైకుంఠ ధామ, జంపింగ్ యార్డ్స్, నర్సరీ కూడా డబ్బులు కేటాయించడం బాగుండాలి, రైతులు బాగుండాలని, రైతులకు కూడా ఎట్ టైం సన్నకారు చిన్నకారు రైతులకు 25,000 అప్పున్నది ఒకటేసారి మాఫీ చేసేటట్టు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆల్రెడీ చెక్కులు కూడా తయారైనాయి। 25,000 దాటిని దప్పాల వైజ్గా 3 సార్లు కేటాయించడం జరిగింది।
రైతులకు ఎలక్ట్రిసిటీ విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, రైతు బంధు స్కీమ్ లోపల ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణంలో ఉండే పేదరికం రైతుల కోసం ఈ బడ్జెట్ పెద్ద పీటేసి విమర్శించడానికి కూడా ఇంకిత జ్ఞానం ఉండాలి. వాళ్ళు విమర్శించేది వ్యాపారస్తులకు ఏం చేయలేదని, ధనవంతుల బిడ్డలకు ఏం చేయలేదని, ఎంప్లాయీస్కి ఏం చేయలేదని, అంటే వీళ్ళ గురించి కాదు ఆలోచించేది. గ్రామీణ ఉన్న పేదరికంలో బతికే వాళ్ళ కోసం ఈ బడ్జెట్ కేసీఆర్ గారు దేశంలో ఎవ్వరికి చేయని రీతిగా పేదరికానికి, గ్రామంలో రైతాంగం కోసం చేసిన ఈ బడ్జెట్ను రాష్ట్రమంతా, దేశమంతా హర్షిస్తుంది. విమర్శించటాన్ని ఏమని విమర్శిస్తాను? ఎంప్లాయీస్కి జీతం పెంచలేదు, ఎంప్లాయీస్కు ఇంకా చేయలేదు, ధనవంతులకు రాయితీలు కల్పలేదు, అవి విమర్శలు. నేను ఒక్కటే ఇసుంటి బడ్జెట్, నేను 40 ఏళ్ళ రాజకీయాల నుంచి చూస్తున్నాను. ఇంత మంచి బడ్జెట్ పేదలకు చేసినది, రైతాంగాన్ని చేసింది ఎక్కడ కూడా లేదు. ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్నారు, హర్షించాలి. ఇవాళ నీళ్లు వస్తున్నాయి, ఇంకా రావాలని. ఇప్పుడు దేవాదుల నీళ్లు కొత్త వరకు వస్తున్నాయి. 360 రోజులు దేవాదుల నీళ్ళు రావాలి, కాలువ నీళ్ళు రావాలని దాన్ని బడ్జెట్ కేటాయించాలి. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు 4 నెలల బట్టి వస్తున్నాయి, సంవత్సరం పొడుగుతో రావాలని నీళ్లు కేటాయించాలి. రైతుకు పెట్టుబడికి ఇచ్చాడు, రైతు బంధికి ఇచ్చాడు, గిట్టుబాటు ధర. ఏదైనా ధాన్యం కానీ ఏదైనా పండిన పంటకు సరైన రేటు లేకపోతే ప్రభుత్వం కొనేటట్టే 1000 కోట్లు ఏ ప్రభుత్వం కూడా కేటాయించాలి. ఫస్ట్ టైం 1000 కోట్లు కేటాయించాలి. ఇవన్నీ హర్షించకుండా కొంతమంది తప్పుడు కూతలు కూస్తున్నారు. ఇది ప్రజల బడ్జెట్, రైతుల బడ్జెట్, పేద వర్గానికి కావలసిన బడ్జెట్. ప్రతి ఒక్కరూ హర్షించాలి. ముందే మీద చేసుకొని మీరు మాట్లాడాలి తప్ప ఏదో రాజకీయాల కోసం దయచేసి మాట్లాడుతున్నది నా విజ్ఞప్తి. पड़ोसी तेलुगु रियासत आंध्र प्रदेश के सीएम वाईएस जगन की सदारत में आज वहां के अपोजिशन के एमएलए डीएम वरप्रसाद ने वाईएसआरसीपी में अपनी शमूलियत इख्तियार कर ली। इस मौके पर लोग मजीद अचंभे में उस वक्त आ गए जब साबिका टीडीपी एमएलए रहमान ने भी सीएम वाईएस जगन मोहन का आशीर्वाद लेकर वाईएसआरसीपी का खंडवा अपने गले में डाल लिया। बहरहाल जब जब जो होना है तब तब सो हो ही जाता है ना। शहर हैदराबाद में होली त्यौहार के चलते आज कुशाईगुड़ा इलाके में वाक़े मौला अली की एचबी कॉलोनी में राजस्थानी मारवाड़ी समाज के लोगों ने जमकर होली मनाई, जिसमें मारवाड़ी संगम यूथ सोसाइटी और मारवाड़ी खवातीन ने मिलजुल कर होली खेली। इस मौके पर बतलाया गया कि अब की बार यह त्यौहार 11 दिनों तक मनाया जाएगा। रियासती वजीर सहित ईटाला राजेंद्र ने आज शमशाबाद के राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट का दौरा किया और वहां बैरूनी ममालिक से आने वाले मुसाफिरीन की स्क्रीनिंग के कामों का मुआयना किया। उन्होंने बताया कि रियासत में कोरोना वायरस से एक भी शख्स मुतासिर नहीं है। जो भी मरीज आ रहे हैं वो बैरूनी ममालिक से आ रहे हैं। उनके दौरे के मौके में सेहत के अहदेदार CH श्रीनिवास और अनुराधा भी उनके हमरा थे। सिटी पुलिस ने टीचर्स एसोसिएशन के मजवजा असम्बली चलो प्रोग्राम की इजाजत नहीं दी है। कमिश्नर पुलिस अंजनी कुमार ने बताया कि असम्बली सेशन के दौरान इमारत असम्बली और उसके अतराफ अकनाफ लोगों को जमा होने की इजाजत नहीं है। असम्बली का खुशगवार माहौल में चलना सेहतमंद जमहूरियत के लिए जरूरी है। उन्होंने मजीद कहा कि सेशन के दौरान कोई गड़बड़ ना हो, उसको यकीनी बनाना पुलिस की जिम्मेदारी है। कमिश्नर पुलिस ने असम्बली चलो प्रोग्राम मुनज़्ज़म करने वालों को इंतबाह दिया और कहा कि ऐसे किसी भी इज्तिमा या जुलूस पर उनके खिलाफ सख्त कार्रवाई की जाएगी। गोशा महल के असिस्टेंट कमिश्नर पुलिस
एम नरेंद्र रेड्डी ने आज हबीबनगर पुलिस स्टेशन हुदूद में सरगर्म रॉडी शीटरों को तलब करके उनकी काउंसलिंग की और उन्हें पाबंद मचलका बनाया। उन्होंने कहा कि पुलिस गैर समाजी अनासर की सरगर्मियों को बर्दाश्त नहीं करेगी, हत्ता कि छोटी मोटी गुंडागर्दी करने वालों को भी नहीं बख्शा जाएगा। उन्होंने गुंडों से कहा कि वो अपनी जिंदगियों में सुधार लाएं और एक शरीफाना जिंदगी गुजारें। इस मौके पर इंस्पेक्टर पी शिवाचंद्र और दूसरे सब इंस्पेक्टर्स भी थे। अपना एरिया में महीने में 150 कैमरा आ जाए बढ़ के जाए 150 महीने में 150 ऐसा एक कांसेप्ट लगा दिए कैमरा के। मुल्क के मुख्तलिफ हिस्सों में कोरोना वायरस के मुश्तबा केसों में इजाफा हो रहा है। तेलंगाना में अब तक सिर्फ एक केस पॉजिटिव साबित हुआ है। मुकदमे सेहत अगरचे के मरीजों के मायने और तशखीस के काम में जुड़ा हुआ है, लेकिन ऐसे मर्ज से बचने और एहतियाती तदाबीर अख्तियार करने के बारे में शहरियों की अपनी अहम जिम्मेदारी होती है। एक शहरी क्या कर सकता है, उसके लिए मुकदमे सेहत के अहदेदारों ने एक ब्रोशर जारी किया और बताया कि आवाम को एक दूसरे से मेलजोल में फासला बरकरार रखना चाहिए। प्राइमरी स्कूलों को छुट्टी दे दी जाए, जैसा कि दिल्ली में हुआ है। क्रिकेट मैचेस, शादी ब्याह की तकारीब, कॉन्फ्रेंसों और मजहबी इज्तिमात में शिरकत से भी इतराज किया जाए। सेक्रेट फालिया जवाहर नगर के घर में डॉक्टर ने अपनी ही बंदूक से खुदकुशी कर ली। मुत्तफी आदित्य हॉस्पिटल्स डमाईगुड़े का मैनेजिंग डायरेक्टर रविंद्र कुमार बताया गया है। इत्तला मिलते ही पुलिस और क्लू टीम मकाम वारदात पर पहुंच गई। पुलिस खुदकुशी की वजह का पता चला रही है और लाश को पोस्टमार्टम के लिए गांधी हॉस्पिटल को मुंतकिल कर दिया गया। जिले जयशंकर भोपालपल्ली के महातरम मंडल में कल शाम एक साला लड़के का 2 अफराद ने अगवा कर लिया। पुलिस के मुताबिक दुर्गेश अपने घर के सामने खेल रहा था, जबकि उसके वालिदैन घर के बाहर गए हुए थे। उसकी दादी बच्चे की निगहदाश्त कर रही थी। इसी दौरान 2 अफराद खुद को सरकारी मुलाजिम और मरदूमशुमारी करने वाले बताते हुए उससे आधार कार्ड बताने का मुतालबा किया। जो ही बूढ़ी औरत आधार कार्ड लाने घर में गई, इन दोनों ने बच्चे का अगवा कर लिया। पुलिस ने शिकायत की मौसूली के बाद बच्चे की तलाश शुरू कर दी है। आंध्र प्रदेश में पंचायत राज और मजालिस मकामी के इंतखाबात 21 मार्च को होंगे। उन मजालिस मकामी के चुनाव जिनकी मियाद गुज़िश्ता साल जुलाई में ख़त्म हो गई और नशिस्तों के तहफ़्फ़ुज़ को खतियत देने की वजह से इसमें ताख़ीर हुई थी, सबसे पहले इनमें इलेक्शन होंगे। स्टेट इलेक्शन कमिश्नर एन रमेश कुमार ने बताया कि 600 ZPTC और 10,047 के मुजमला 9,984 MPTC के लिए रायदही होगी। 24 मार्च को नताइज का ऐलान कर दिया जाएगा। जुमला 2 करोड़ 82 लाख वोटर्स को डालने का मौका मिलेगा। 33,613 मराकज़ रायदही कायम किए गए। 13 अजला में 15 सीनियर IAS ऑफिसरों को मुबस्सिर मुकर्रर किया गया है, जबकि 15 IFS अहदेदारों को इंतखाबी मसारिफ पर निगरानी के लिए मुकर्रर किया गया है। 2,01,978 इंतखाबी अमले की खिदमत हासिल की गई हैं। पर्चे नामजदगियां दाखिल करने का सिलसिला आज से शुरू हो गया है, जो कि 11 मार्च तक जारी रहेगा। उन्होंने कहा कि इस मरतबा इंतखाबात नए पंचायत राज एक्ट के तहत हो रहे हैं और इंतखाबी मुहिम के लिए सिर्फ 13 दिन रखे गए। उन्होंने बताया कि म्यूनसिपैलिटीज़ के लिए 23 मार्च को रायदही होगी और इसके नताइज का 27 मार्च को ऐलान कर दिया जाएगा। नरीटमेंट में हाल ही में शादी करने वाले एक नौजवान ने खुदकुशी कर ली। 24 साल रेलवे मुलाजिम राहुल यादव की 5 माह कबल शादी हुई थी। उसने अपने घर में पंखे से लटक कर खुदकुशी कर ली। पुलिस ने बताया कि खानदानी झगड़ा खुदकुशी की वजह है। नरीटमेंट पुलिस मसरूफ़ तहकीकात है। तेलुगु देशम के सीनियर लीडर और साबिक मरकजी वजीर अशोक गजपति राजू ने कानून की खिलाफ वर्जी करते हुए महाराजा अलक नारायण गजपति सोसाइटी ऑफ आर्ट्स एंड साइंस की क़यादत में तब्दीली से मुताल्लिक़ YSR कांग्रेस के फैसले पर एतराज़ किया। विजयनगरम में अखबारी नुमाइंदों से बातचीत करते हुए उन्होंने कहा कि हुकूमत ने संचिता को नया ट्रस्टी बनाया है या नया सदनशीन बनाया है और इस तरह उसने कानून का मजाक उड़ाया है। उन्होंने बताया कि उनके खानदान के ट्रस्ट में तब्दीली से पहले हुकूमत ने उनसे कोई मशवरा नहीं किया।
साबिक मरकजी वजीर ने कहा कि ये ट्रस्ट उनके पुरखों का है और उसके तहत 107 मनादिर तालीम और सेहत शोबे में कई इदारे काम कर रहे हैं। इलाहाबाद हाईकोर्ट ने आज एक अहम रूलिंग में लखनऊ एडमिनिस्ट्रेशन को हिदायत दी कि वो तमाम होर्डिंग्स निकाल दें जिसमें सीए एहतजाज के दौरान तोड़फोड़ के वाक़यात के मुलज़मीन की तस्वीर और पते दर्ज किए गए। चीफ जस्टिस गोविंद माथुर और जस्टिस रमेश सिन्हा ने डिस्ट्रिक्ट मजिस्ट्रेट और लखनऊ के पुलिस कमिश्नर को इस ज़मन में 16 मार्च तक रिपोर्ट दाखिल करने का भी हुक्म दिया। अदालत ने 7 मार्च को एक केस को सोमोटो लेते हुए कल कहा था कि ये इंतहाई बेहुदा हरकत है और किसी शख्स की शख्सी आज़ादी में दफतन मदाखलत है। चीफ मिनिस्टर योगी आदित्यनाथ की हिदायत पर जुमेरात को लखनऊ के अहम शाहरों पर ऐसे होर्डिंग्स लगा दिए गए थे जिसमें मुलज़मीन के तस्वीर और उनके पते के साथ साथ उनसे वसूल तलब रकम का भी तस्करा किया गया था। हिमाचल प्रदेश के गवर्नर बंडारू दत्तात्रेय को आज सुबह हैदरगुड़े के अपोलो हॉस्पिटल से रुजू किया गया। डॉक्टरों ने बताया कि उन्हें सीने में कोई दर्द नहीं है बल्कि वो मामूल के मायने के लिए रुजू हुए। कार्डियोलॉजिस्ट श्रीनिवास राव ने बताया कि दत्तात्रेय का हर 6 माह में एक बार तिब्बी मायना किया जाता है। उन्होंने सीने में तकलीफ की कोई शिकायत भी नहीं की, अलबत्ता उनका तफसीली तिब्बी मायना किया गया। రొటీన్ చెకప్ వచ్చారు, ఒక 2 టెస్టులు అడిషనల్గా రాస్తారు. రొటీన్ టెస్ట్ మాత్రమే జరుగుతుంది, లేదు అట్లాంటిది ఏమి లేదు. రొటీన్ 6 మంత్స్ ఒకసారి రొటీన్ టెస్ట్, ఆ టెస్ట్ మాత్రమే జరిగింది. ఇంకొక టెస్ట్ అడిషనల్ రాశారు, ఆ టెస్ట్ కాగానే 1 అవర్లో ఈ బ్యాక్ టు ఇంటికి వెళ్ళిపోతారు. అడిషనల్ టెస్ట్ ఏదైతే సజెస్ట్ చేసినారో ఆ టెస్ట్ కోసం మాత్రమే వదిలేరు. సాయంత్రం ఫ్లైట్కి బ్యాక్ టు షిమ్లా. అంటే ఎందుకోసం వచ్చారు మేడం, ఏంటి? సో ఆయన సిటీలో ఉన్నారు, హీ బిన్ ట్రావెలింగ్, హిస్ రొటీన్ డాక్టర్స్ హియర్, సో హీ కేమ్ టు డూ టెస్ట్. బట్ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యారని తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ దట్ ఇస్ ది దిస్ థింగ్ దట్ హీ ఫెల్ట్ సిన్స్ ఐ యామ్ హియర్, లెట్ మీ హావ్ అ ఫ్యూ టెస్ట్ డన్. మేడం డిశ్చార్జ్ అవుతున్నారా? ఇక్కడే డిశ్చార్జ్ బై ఆఫ్టర్నూన్ హీ విల్ బి డిశ్చార్జ్. इटली से केरला को वापस होने वाले 3 साल लड़के समेत 4 मजीद अफराद में कोरोना वायरस के पॉजिटिव केसेस का पता चला है। इस तरह हिंदुस्तान में कोरोना वायरस से मुतासर होने वालों की तादाद आज 43 हो गई। दिल्ली, उत्तर प्रदेश और जम्मू से एक केस का पता चला है। सरकारी अहदेदारों ने बताया कि कोरोना वायरस से एक भी शख्स अगरचे के मुल्क में फौत नहीं हुआ है। केरला में जो 3 साल लड़का है वो 6 मार्च को अपने माँ बाप के साथ इटली के दौरे से कोचीन के एयरपोर्ट को पहुंचा था। पूरे खानदान को फौरी कलामर्सी मेडिकल कॉलेज के खुसूसी निगहदाश्त वार्ड में मुंतकिल कर दिया गया। इटली, जनूबी कोरिया और ईरान के दौरे से वापस होने वाले 2 अफराद चारशंबे को दवाखाने के निगहदाश्त वार्ड में शरीक करवा दिए गए। भर्ती के चंद घंटों के बाद ही वो दवाखाने से भाग गए, लेकिन उन्हें चंद घंटों के बाद ही पता चला कर वापस ला लिया गया। कोरोना वायरस से अब तक पूरी दुनिया में 1,10,000 अफराद मुतासिर हैं, जबकि 3,820 अफराद फौत हुए हैं। A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद।